మంచివాడు, సౌమ్యుడు, తొక్కేం కాదు, నేను నమ్మ. అన్నిటికన్నా ముఖ్యమేమిటి అంటే నాకు అత్యంత సన్నిహితుడు కూడా. మొహం పగిలిపోద్ది. వీడి విజయసాయిరెడ్డి ఏం చేస్తాడు లేనని మీరు తేలిగ్గా తీసుకోవచ్చు. ఆహా, ఆ మొక్కను చూసావా? ఇప్పుడే సర్కస్ నుంచి పారిపోయి వచ్చిన చింపాంజీలాగా ఉంది. లేదు, చూసుకుందామంటారా? మీ అడ్రస్ ఎక్కడో చెప్పండి, నేను రేపు మార్నింగ్ వస్తాను. కెలకొద్దు అంటే నీ ఇంటికి వచ్చేదాకా కెలికావు. కానీ విజయసాయిరెడ్డి ఒక్కసారి పట్టుబడితే అటు చూడు బే. దానికి అదిరేది లేదు, బెదిరేది లేదు, అటువంటి బెదిరింపులకు భయపడేది లేదు. ఎనీ టైం, ఎనీవేర్, ఎనీబడీ. ఎవరా నాకు సమవుజ్జి, ఎవరా యుద్ధానికి వచ్చేది అనుకున్నాను. వెల్కమ్. నా బయోడేటాలోనే లేదురా భోషడికే. యుద్ధానికి నేను సిద్ధం, ఎంత పోరాటానికైనా సిద్ధం. నా ప్రాణాలు పోయినా సరే మీ మీద యుద్ధాన్ని కొనసాగిస్తే. ఇప్పుడు ఆపుకో. ఈ అనుచరులు గోడ దూకి పారిపోకుండా ఆపుకో. నీ గుండె ఆగిపోకుండా ఆపుకో. నేను వెల్కమ్ చెప్తున్నాను. చాలా సంతోషం. ఇప్పటి వరకు ఒక యుద్ధాన్ని కొనసాగించాలంటే యుద్ధం అంటూ మొదలు పెట్టాక కంటికి కనపడాల్సింది టార్గెట్ మాత్రమే. నాకు వ్యతిరేకంగా అనైతికంగా ప్రవర్తించినటువంటి అంబడు ఈ అందరి మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దమ్ముంటే నీ ఇష్టం వచ్చింది చేసుకో, నీ ఇష్టం వచ్చింది చేసుకో విజయసాయిరెడ్డి గారు. ఇక నుండి నువ్వు నీ లిమిట్ దాటితే నేను నీ గడప దాటుతా. ఆ అవుట్పుట్ నువ్వు తట్టుకోలేవు. కోర్టుకి వెళ్తారా? వెళ్ళండి. రాజ్యసభకి వెళ్తారా? వెళ్ళండి. ఛానల్ పెడతారా? పెట్టండి. లేదు, చూసుకుందామంటారా? మీ అడ్రస్ ఎక్కడో చెప్పండి, నేను రేపు మార్నింగ్ వస్తాను. కెలకొద్దు అంటే నీ ఇంటికి వచ్చేదాకా కెలికావు. లేదు, చూసుకుందామంటారా? మీ అడ్రస్ ఎక్కడో చెప్పండి, నేను రేపు మార్నింగ్ వస్తాను. నువ్వే చెప్పు, మీ ఇంటి అడ్రస్ చెప్పు, నేను వస్తా. అబ్బో, వీడు డెఫినెట్ గా సమాధానం చెప్పాలి ఈ విషయానికి. మీరు 100 మాట్లాడతారు, నేను 100 ఎవిడెన్స్ తోడు మాట్లాడతాను. చచ్చిపోతావురా డైనోసార్ అక్కడ పారిపో. మాట్లాడకుండా ఉండేది మన ఛానల్స్ యజమానుల పేరు కూడా తీసుకున్న తర్వాత ఎవరండి విజయసాయిరెడ్డి గారు? ఏం పాయింట్ పెట్టావన్నా, సూపర్. ఛానల్ పెడుతున్నారా? పెట్టండి. ఓ 2-3తో పాటు ఇది కూడా ఉంటది. ఎందుకు పోటీ పడదాం, రేటింగ్ లో పోటీ పడదాం, వ్యూస్ లో పోటీ పడదాం, అన్నిట్లో పోటీ పడదాం సార్. మంచి ప్రచారం చేయడంలో పోటీ పడదాం, ఉన్నట్టుగా చెప్పడంలో పోటీ పడదాం. ఎవరెవరిని ఆదరిస్తారో చూసుకుందాం. ఛానల్స్ ఎక్కడున్నాయో చూస్తున్నారు కదా. ఏమైంది మీతోటి? ఏమీ కాదు మీతోటి. ఈ మారెళ్ల వంశీ అనేటటువంటి వాడు, ఆంధ్రజ్యోతి వెంకటకృష్ణ, టీవీ5 సాంబడు, చెప్పు. వాళ్ళ పుట్టుక మీదనే నాకు అనుమానం ఉంది. మానవత్వం ఉందా? బుద్ధి ఉందా? బుర్ర ఉందా? ఏమీ కాదు మీతోటి. మీకు శాంతికి ఉన్న సంబంధం గురించి ఎవ్వరు అడగల, మీకు మీరే వచ్చి మాట్లాడారు. ఎందుకు ఈ ఆరోపణ చేశాడు? ఇది క్లారిటీ ఇవ్వాలి, ఇది క్లారిఫికేషన్ ఇవ్వాలి. అంతేగాని వంశీ అనేటువంటి వ్యక్తిని మీరు దుర్భాషలాడినంత మాత్రం, ఒక్క మాటలో చెప్పాలంటే పరమ నికృష్టపు వెధవా. సరే, నేను పదాలు మాట్లాడను అంటేనేమో అందరికీ కోపం వస్తుంది, అందరూ హర్ట్ అయిపోతారు. నేను అగౌరవపరచను. ఎందుకనంటే మీరు మాట్లాడినటువంటి ప్రతి అంశానికి, ప్రతి మాటకి నేను యుద్ధాన్ని సిద్ధం చేస్తున్నాను. ఓరి నాయనో, వీడు ఈ టైప్ లో తగిలాడేంటి? ఎనీ టైం, ఎనీవేర్, ఎనీబడీ. యుద్ధానికి నేను సిద్ధం, ఎంత పోరాటానికైనా సిద్ధం. మాట్లాడతారు, నేను 100 ఎవిడెన్స్ తోడు మాట్లాడతాను. నేను తగ్గను. ఆంధ్రజ్యోతి వెంకటకృష్ణ, సిబిఐ కేసులు, ఈనాడు ఈడీ కేసులు, అదేది 16 నెలలు జైల్లో ఉండి ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా? నిన్ను కొట్టకుండా పనే మార్గం లేదా? సిగ్గు శరం లేకుండా పోయి రాజ్యసభలో కూర్చున్నావు. ఇచ్చినోడికి సిగ్గు లేదు, తీసుకున్నోడికి నీకు సిగ్గు లేదు. సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? నిన్ను మాత్రం వదిలేదులే. నా బతుకు రోడ్డు వైడనింగ్ లో సగం కొట్టేసిన బిల్డింగ్ లాగా అయిపోయింది. ఎందుకంటే నీ అకౌంట్ చాలా ఉన్నాయంట. వదిలేదులే. ఏమిటండి మీరు మాట్లాడేది?
చెన్నై అంట, నెల్లూరు అంట, వైజాగ్ అంట, ఇంకేదో చెప్తా ఉన్నా. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయినాయి. అది కూడా మాకు అవసరం లేదు యాక్చువల్గా. మీ పార్టీ వాళ్ళు ఫోన్లు చేసి చెప్తున్నారు పొద్దున్న నువ్వు ప్రెస్ మీట్ దగ్గర పెట్టిన దగ్గర నుంచి. బాగా వేసేసాడు. ఎందుకు కెలుక్కున్నావు సాయిరెడ్డి అని అంటే ఏమో మరి నీ ఉన్న లాజిక్స్ ఏంటో నాకు అర్థం కాదు. మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. ఫ్రస్ట్రేషన్ లో ఏదో చేసినారా? ఎందుకు మాస్టారు మాటిమాటికి అడుగుతారు? పక్షంలో ఉన్నాడు వీడి విజయసాయి రెడ్డి ఏం చేస్తాడు లేనని మీరు తేలిగ్గా తీసుకోవచ్చు. సమయం ఆసన్నమైంది, యుద్ధానికి సిద్ధం కండి. కానీ విజయసాయి రెడ్డి ఒక్కసారి పట్టుబడితే ఏటుగా ముద్రించబడ్డ విజయసాయి రెడ్డి గారు రాజ్యసభ సభ్యుడిగా అయినప్పుడు ఏమని ప్రమాణ స్వీకారం చేశారు? ఇలాగే మాట్లాడతారని ప్రమాణ స్వీకారం చేశారా? రాధా 550 స్టీల్ టీఎంటీ ఇష్టం వచ్చినట్టు అరే ఒరే అని మాట్లాడతారని ప్రమాణ స్వీకారం చేశారా? అసలు విజయసాయి రెడ్డి గారికి రాజ్యసభ సీట్ ఇచ్చినప్పుడే అనుకున్నారు ఇతనికేంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు అడ్జస్ట్ చేస్తున్నారని. వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని అవినీతి పరుడుగా చిత్రించడంలో విజయసాయి రెడ్డి గారు ప్రముఖ పాత్ర వహించారు. ఇది నా లిస్టులో లేదే, అదిరిందబ్బా. చార్టెడ్ అకౌంటెంట్ అంటూ వారింట్లో చేరి చివరికి జగన్మోహన్ రెడ్డి గారికి జైలు పాలయ్యే విధంగా చేసింది విజయసాయి రెడ్డి గారు. అదేది 16 నెలలు జైల్లో ఉండి సిగ్గు శరం లేకుండా పోయి రాజ్యసభలో కూర్చున్నాం. ఇంతకాడికి వచ్చే పోయే నలుగురు దగ్గర ఒంటెలు తాగిన బెటర్ కదరా. ఏం జన్మరా మీ దొంగ లెక్కలతో, తప్పుడు లెక్కలతో, పనికిరాని లెక్కలతో ఎందుకులేండి లైన్ లేని గుర్తు తెచ్చుకొని కొడతారా? సూట్ కేస్ కంపెనీలు సృష్టించి తాను 80% తిని 20-30% జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి ఇచ్చిన ఘనత విజయసాయి రెడ్డి గారిదే. ఇది అందరికీ తెలిసిన విషయమే. 16 నెలలు సిబిఐ ఈడీ కేసుల్లో విజయసాయి రెడ్డి గారు మీరు జైలుకి వెళ్ళారు. మీరు చెప్పిన ఛానల్స్ ఓనర్స్ కానీ మేం కానీ ఒక్క క్షణం కూడా వెళ్ళలేదు. ఇక మోకాలికి బోడిగుండికి మూడేసి పెట్టారు. ఇక విజయసాయి రెడ్డి గారు అంటారా, దమ్ముంటే నీ ఇష్టం వచ్చి చేసుకో. అల్లుడు నువ్వు తగ్గొద్దు, నువ్వు వెనకడుకోవద్దు, మ్యాటర్ ఏంటో తెలిపోవాలి. ఏంటంటే చెప్పి ఇప్పుడు నీ ఇష్టం వచ్చి చేసుకో విజయసాయి రెడ్డి గారు. కోర్టుకి వెళ్తారా వెళ్ళండి, రాజ్యసభకి వెళ్తారా వెళ్ళండి, ఇప్పుడు సమ్మగా ఉంది. ఛానల్ పెడతారా పెట్టండి. తప్పకుండా ఛానల్ స్టార్ట్ చేస్తాను. మనకు తెలిసిన పని ఫ్రీగా చేయకూడదు, మనకి రాని పని ట్రై చేయకూడదు. మళ్ళీ నిర్ణయం తీసుకున్నా ఈసారి ఎవరు చెప్పినా కూడా వినేది లేదు. దయచేసి ఇటువంటి పనికిరాని కబుర్లు ఇక ఆపేయండి. కత్తులతో కాదురా, కంటి చూపుతో చంపేస్తా. మీ ప్రభుత్వం లేదు, ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా, ఏ కూటమి అధికారంలో ఉన్నా, మేము ప్రతిపక్షంలో ఉన్నా భయపడే ప్రసక్తి లేదు. ఎవడిదైనా మంచి ప్రభుత్వం ఇప్పుడు వచ్చింది, మంచి ముఖ్యమంత్రి ఇప్పుడు వచ్చారు ఆంధ్రప్రదేశ్కి, మంచి ఉప ముఖ్యమంత్రి వచ్చారు. మీ ఒకరోజు అందరూ చేద్దాం, ఎవరిని వదలొద్దు, ఎవరిని వదలం కూడా. సంగతంతా తేలవడానికి అద్భుతమైన హోమ్ మినిస్టర్ అనిత గారు కూడా వచ్చారు. ఇక మీ పప్పులు ఉడకవు, మీ ఆటలు సాగవు, మీ దొమ్మిలు సాగవు, మీ అవినీతి అరికట్టాల్సిందే. మీ ఇందుకా మీకు అధికారం ఇచ్చింది, ఇందుకా మిమ్మల్ని ఎంపీ చేసింది, ఇందుకా విశాఖపట్నం ఇన్ఛార్జిగా చేసింది. మీరు అరే ఒరే అని మిమ్మల్ని అన్నారు కదా, అక్కడున్న జర్నలిస్టు సోదరులు ఒక్క క్షణం
మీ పెద్దరికాన్ని ఆలోచించకుండా మీ వ్యక్తిగతంగా మిమ్మల్ని కూడా అరే ఒరే అని పలకరిస్తే దీనికి మీరు ఏమంటారు సార్? మీ పొరుగు ఎలాగూ లేదు, ఏమయ్యేవాళ్ళు మీరు. ఆ మాత్రం అంటానికి ఏమంత కష్టం? ఇప్పుడు దాకా చేసిందంతా గంగలో కలిసిపోయింది కదరా. యుద్ధం ముంచుకొస్తే నేనేం చేయగలను? ఏం చెయ్యగలను? మళ్ళీ తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 5 సంవత్సరాల కాలంలో మళ్ళీ అధికారంలోకి వస్తుంది. మీ ప్రభుత్వం లేదు, మీ ప్రభుత్వం మళ్ళీ తిరిగి రాదు. పెద్ద మాట అన్నాడు సరాడు. మధ్యంతర ఎన్నికలు గాని వస్తే మళ్ళీ కూడా అధికారంలోకి వస్తుంది. అబ్దుల్ కలాం కలలు కనమన్నాడు, కథలు మింగమనలే. 11 సీట్లు వచ్చిన ఇంకా మీకు అనకూడదు నేను కొన్ని మాటలు. ఎందుకు సార్ పాతగాయని మళ్ళీ రేపుతారు? ఇంకా మీకు తెలివి లేకపోతే ఎవరేం చేయగలరు? ఎందుకు పనికిరా? ఎవరిని బెదిరిద్దాం అనుకుంటున్నారు? ఏమి చేయలేరు మీరు. బతుకు జడ ప్రతి బచ్చగాడు బెదిరించుడే. అధికారం ఉన్నప్పుడే మమ్మల్ని ఏం చేయలేకపోయారు, ఇప్పుడు మీరేం చేస్తారు? నేను చచ్చిపోతా, నేను చచ్చిపోతా, నేను బతకను, నేను బతకను. విషయం ఎక్కడ? ఎండిది ఎక్కడ? కత్తి ఎక్కడ? ఏ గవర్నమెంట్ మీది కాదు, సెంట్రల్ గవర్నమెంట్ కానీ, స్టేట్ గవర్నమెంట్ కానీ, తెలంగాణ గవర్నమెంట్ కానీ, 3 గవర్నమెంట్లు మీ పప్పులు ఉడకవు. జాగ్రత్తగా ఉండండి. ఏదో మాట్లాడుతూ ఉన్నారు మా గురించి వ్యక్తిగతంగా. తప్పేం చేస్తే నీలాగా జైలుకి పోలేదు కదా. చెప్పరా, నీ వల్లనే మామ, నా వల్లనే నీకు ప్రాబ్లం అవుతుందంటే వెళ్ళిపోతారా ఇడికెచ్చి. నీలాగా అక్రమాలు చేయలేదు కదా, నీలాగా అవినీతి చేయలేదు కదా. 16 నెలలు జైలుకి వెళ్ళారు. నేను వస్తాను బాబు. నాకు నిద్ర వస్తుందండి. ఇక్కడ క్రూషియల్ పాయింట్. పూజకి పనికొస్తాడా, పూజకి పనికిరాడు? ఇంకోసారి పూజకి పనికొస్తాడా, పూజకి పనికిరాడు? మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫైనల్ గా గంట కొట్టడం మాత్రం మర్చిపోగా.